ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీకు శుభాభివందన తెలియపరుస్తున్నాను. ప్రభునందు ప్రియులరా, దేవుడు నీ ప్రార్థనకు ఖచ్చితంగా ఆయన ప్రతిఫలాన్ని దయచేస్తాడు. నేను ఎంత నమ్మకంగా ప్రార్థించినా, నేను ఎంత నమ్మకంగా దేవుడి కొరకు చేసినా, ఎంత నమ్మకంగా నేను దేవుడి సన్నిధిలో బ్రతికినా నా జీవితంలో ఏ ఫలము అనిపించట్లేదు అని ఒకవేళ నువ్వు బాధపడుతున్నట్లయితే ఈ వాక్యం నీ జీవితాల్లో ఒక గొప్ప అద్భుత కార్యాన్ని చేయబోతుంది. బైబిల్ గ్రంథంలో ఒక వాక్యాన్ని చదివేటప్పుడు చాలా జాగ్రత్తగా ఈ వాక్యాన్ని విందాం. మత్తయి సువార్త 6వ అధ్యాయము 6వ వచనం మనం చూసినట్లయితే, నీవు ప్రార్థన చేయనప్పుడు నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసి రహస్యమందున్న నీ తండ్రికి ప్రార్థన చేయము. అప్పుడు రహస్యమందు చూసి నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును. రహస్యమందు తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును అని చెప్పాడు. ఈరోజు మనుషులకు కనబడవల్లని, మనుషుల మెప్పు కోసం, మనుషులు చూడవల్లని మనం సొసైటీలో, సమాజంలో బ్రతుకుతూ ఉంటాం. కానీ దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, రహస్యమందు ఆ తండ్రి నీకు ప్రతిఫలం ఇస్తాడు నువ్వు ప్రార్థన చేయనప్పుడు. ఈరోజు అలాంటి రహస్యమందు చూసే తండ్రి దగ్గరగా నువ్వు ప్రార్థన చేయాలి. జ్ఞాపకం చేసుకోండి, మొదటగా దేవుడి సన్నిధిలో నీ చేయవలసిన 3 విషయాలు నువ్వు చేసినట్లయితే దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యం చేస్తాడు. ఆయన మత్తయి సువార్త 6:6 మనం చదువుకున్నట్లుగా రహస్యమందున్న తండ్రి నీ ప్రార్థనను ఆలకిస్తాడు. దానియేలు తన గదిలోనికి వెళ్ళి అనుదినము ముమ్మారు మోకాల్లోని ఆ రహస్యమందున్న తండ్రికి ప్రార్థన చేస్తున్నాడు. అలా ప్రార్థన చేస్తున్న సమయంలో తోచివారు వచ్చి, శత్రువులు వచ్చి దానియేలు ప్రార్థన చేస్తున్నాడని, రాజు ఆజ్ఞను తిరస్కరించాడని రాజుగారికి చెప్పారు. వెళ్ళి ఆ రాజుగారు తెలుసు దానియేలు మంచివాడని, కానీ మరి రాజుగారు కాబట్టి తన ఆజ్ఞను వెనక్కి తీసుకోలేరు కాబట్టి దానియేలుని తీసుకెళ్ళి సింహాల బోన్లో పడేశారు. ఆ సింహాల బోన్లకు దేవుడి దిగి వచ్చి సింహాల నోళ్ళు మోయించి ఆ రహస్యమందున్న తండ్రి దానియేలుకి ప్రతిఫలాన్ని ఇచ్చాడు. ఏంటో తెలుసండి, బబులోను దేశం అంతటి మీద, ఆ బబులోను సామ్రాజ్యం అంతటి మీద దానియేలుని ఒక ప్రధానుడిగా, ఒక అధిపతిగా దేవుడు దీవించాడు. రహస్యమందున్న తండ్రికి నువ్వు ప్రార్థన చేస్తే ఆ దేవుడు నీకు ప్రతిఫలాన్ని ఇస్తాడు. రెండవదిగా, రహస్యమందున్న తండ్రిని చూసేది మత్తయి సువార్త 6వ అధ్యాయము 16వ వచనంలో చూసినట్లయితే, మీరు ఉపవాసం చేయనప్పుడు వేషధారుల వలె దుఃఖముఖులై ఉండబడి అంటున్నాడు. ఉపవాస ప్రార్థనలో చాలామంది మేము ఉపవాసం ఉన్నాము అని ఒక వంతు వికారంగా పెట్టుకొని, చాలా నీరసంగా పెట్టుకొని, చాలా ఇదిగా ఉంటారు. కానీ ప్రభు అంటున్నాడు, మీరు ఉపవాసం ఉన్నప్పుడు 17వ వచనం, మీరు ఉపవాసం చేయనప్పుడు మనుషులకు కనబడవాలని కాక రహస్యమందున్న నీ దేవునికి కనబడవాలని నీ ఉపవాసం చేయనప్పుడు నీ తల అంటుకొని నీ ముఖము కడుక్కొను. అప్పుడు రహస్యమందు చూస్తున్న నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చాడు. మనుషులకు కనబడవాలని కాకుండా ఉపవాసం ఉన్నావంటే నువ్వు దేవుని సన్నిధిలో దేవుడు చూసినట్లుగా నువ్వు ఉపవాసం ఉండాలి. ఆ దేవుడు తప్పక నీకు ఆయన ప్రతిఫలం ఇస్తాడు. ఎస్తేరు ఉపవాసం ఉంది. ఎస్తేరు దేవుడు కనబడవాలని ఉపవాసం ఉంది. 3 దినాలు ఉపవాసం ఉంది. రాజు సన్నిధికి వెళ్ళింది. రాజు అడిగాడు, ఎస్తేరు నీ మనవి ఏమిటి అడిగాడు. అప్పుడు ఎస్తేరు అడిగింది, నీకు రాజ్యం మట్టు కావాలా, రాజ్యంలో సగ భాగం కావాలా, నీకేం కావాలో కోరుకొని అడిగాడు. చూశారండి,
ఎస్తేరు 3 రోజులు ప్రార్థించి రాజు దగ్గరికి వెళ్తే అడుగుతున్నాడు, నీకేం కావాలో అడుగుతున్నాడు. దేవుడు నీకు కూడా అడుగుతాడు. నా యొక్క శత్రువైన హామాను నా ప్రజల మీద ఇలాంటి శాసనాన్ని పుట్టించాడయ్యా, ఇలాగాడు చేసినప్పుడు ఆ శత్రువైన హామాన్ని ఉరి తీయించాడు రాజు. తన ప్రజలందరికీ ప్రాణభిక్షమని తిరిగి వాళ్ళకి చక్కని రక్షణ, చక్కని ఒక అద్భుతంగా ఎస్తేరు ద్వారా ఆ ప్రాణహాని తప్పింది. ఎస్తేరుకి తన తండ్రిని మొర్దెకైని ప్రధానమంత్రిగా చేశాడు. ఎస్తేరుని మహారాణిగా చేశాడు. ఆ ఉపవాస ప్రార్థన ఆ రాజు చూసినట్లుగా, రాజులకు రాజు అనే దేవుడు, నువ్వు ఉపవాసం ఉన్నప్పుడు దేవుడు చూడాలి ఉపవాస ప్రార్థన, దానికి ప్రతిఫలాన్ని దేవుడు ఇస్తాడు. మూడవదిగా, నువ్వు ధర్మము చేయనప్పుడు, మత్తయి సువార్త 6:2 చూసినట్లయితే, కావున నువ్వు ధర్మం చేయనప్పుడు మనుషుల ఘనతను అందువలని వేషధారులు సమాజ మందిరంలోనూ వీధుల్లోనూ ఎలాగో చేదురో అలాగనని మీ ఫలము పొందినారు నిశ్చయముగా చెప్పుచున్నాను. ధర్మము చేయనప్పుడు ధర్మము రహస్యముగా నిమిత్తము నీ కుడి చేయి చేసినది ఎడమ చేతికి తెలియకుండా వలెను. అట్లయితే రహస్యమందు చూసి నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇస్తాడు. మూడవదిగా, ధర్మము చేయనప్పుడు ఇజ్రాయెల్ దేశంలో దేవుడికి ఇచ్చే కానుకలు కావచ్చు, ఫలాలు కావచ్చు, ధర్మం అంటాడు. లేదా ఎవరికన్నా ధర్మం చేస్తున్నప్పుడు ఏదో నువ్వు మనుషుల కొరకు నేను చేస్తానని మనం బాకాలు ఉతకాలని అవసరం లేదు. నువ్వు ధర్మం చేయనప్పుడు నీ దేవుడు, రహస్యం ముందున్న దేవుడు నీకు ప్రతిఫలం ఇస్తాడు. రాజుగారు రాజ్యానికి వస్తున్నాడని అందరికీ తెలుసుకున్నారు. భిక్షగాడు ఆ రాజుగారిని కలుసుకొని ఆ రాజుగారి దగ్గర ఏదైనా పొందుకోవాలని ఎదురు చూస్తూ ఉన్నాడు. అప్పుడు ఆ రాజుగారు మారువేషం వేసుకొని పేదవాడి వలె ఆ రోడ్లు అమ్మటే వస్తుంది తన ప్రజల క్షేమానికి అనుకోవటం కోసం. ఈ భిక్షగాడి దగ్గరికి వచ్చి ఈయన అడుగుతున్నాడు. ఈయన ఆ రాజుగారు గుర్తుపట్టాడు. భిక్ష అడిగయ్యా, మరి నాకు భిక్ష అడిగిపోతున్నాను, నాకు సహాయం అడిగాడు. అప్పుడు ఈయన అడిగాడు, నేను అడుగుదానంటే నన్ను అడుగుతున్నాడు ఏంటని. అతను అడుక్కున్న బియ్యమి గింజల్లో 5 గింజలు ఆ రాజుగారి చేతిలో పెట్టాడంట. రాజుగారు నవ్వుకుంటూ వెళ్ళిపోయాడంట. ఈ భిక్షగాడు పద్దల్లో అడుక్కుని ఇంటికి వెళ్ళే వారికి 5 బియ్యపు బస్తాలు ఉన్నాయంట ఇంట్లో. ఆ 5 బియ్యపు బస్తాలు చూసి తన భార్యను అడిగాడు, ఎక్కడి అంటే ఎవరో తెచ్చారండి, రాజు సైనికులు అని చెప్పాడు. ఈ 5 బియ్యపు బస్తాలు చూసిన తర్వాత అవి ఒప్పదీస్తే ఒక్కొక్క బియ్యపు బస్తాలో 5 బంగారపు నాణేలు ఉన్నాయంట. అప్పుడు భిక్షగాడు అనుకున్నాడు, అయ్యో వచ్చింది రాజుగారే, నేను ఇంకా నా చేతిలో ఉన్న బియ్యమన్నీ వేసినట్లయితే నాకెంత బంగారం వచ్చేది కదా అని బాధపడ్డాడంట, సంతోషపడ్డాడంట. ఈరోజు రహస్యమందున దేవుడికి నీవు ధర్మం చేయనప్పుడు, దేవుడికి ఇచ్చినప్పుడు రహస్య సందులో తండ్రి నీకు సహాయము చేస్తాడు. పిల్లరా, ఈరోజు నీ రహస్యమందున తండ్రి నీకు ప్రతిఫలం ఇస్తాడు. ఒకటి ఏం చేయాలి, రహస్యముగా నీ గదిలోనికి వెళ్ళి నువ్వు ప్రార్థన చేయి నీ సమస్య కొరకు. ఆ రహస్యమైన తండ్రి నీకు ప్రతిఫలం ఇస్తాడు, గర్భఫలం ఇస్తాడు, భూఫలం ఇస్తాడు, ఉద్యోగంలో ఫలం ఇస్తాడు, నీకు ఏ ఫలమైనా ప్రవేశిస్తాడు. రహస్యమందు తను చూసినట్లు ఉపవాసం ముందు ప్రార్థన చేయి. మనుషులు కడగలని కాదు, దేవుడికి కలగట్టు ప్రార్థన చేయి. ఆ రహస్యముగా నువ్వు ధర్మము చేయనప్పుడు దేవుడికి రహస్యంగా చేయి. అప్పుడు దేవుడు నీకు ప్రతిఫలం ఇస్తాడు. మనుషుల మెప్పుల కోసమో, మనుషులు చూడవలనో, మనుషులు ఏదో మనల్ని గణపరచాలనో మనం చేయొద్దు. కానీ పరలోకమందున్న తండ్రి చూసినట్లుగా నువ్వు చెయ్యి, నీకు ప్రతిఫలాన్ని దేవుడు నీకు అనుగ్రహించబోతున్నాడు. ఏ ఫలము రాలేదని నువ్వు ప్రార్థిస్తున్నావో దేవుడు నీకు ఖచ్చితంగా ప్రతిఫలాన్ని నీకు దేవుడు ఇవ్వబోతున్నాడు. దేవుడు నిశ్చయముగా నీకు గర్భఫలాన్ని దేవుడు ఇవ్వబోతున్నాడు, భూఫలాన్ని దేవుడు ఇవ్వబోతున్నాడు. దేవుడు నీకు నువ్వు చేసిన దానికి ప్రతిఫలాన్ని దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు. ఆ ప్రభు సన్నిధిలో
ఈరోజే నువ్వు ప్రార్థన చేయటానికి వెళ్ళు, నువ్వు ప్రార్థన చేయి. ఆ రహస్యం ఉన్న తండ్రి నీకు ప్రతిఫలం దయచేయను గాక. ఆమె ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడమైన మా తండ్రి, ఈరోజు రహస్యమందు తండ్రివైన నీ వైపు నీవు చూసినట్లుగా మేము ప్రార్థించినప్పుడు మాకు ప్రతిఫలాన్ని దయచేసే దేవుడు అయ్యా. ఎవరైతే బిడ్డలు నాయనా ప్రార్థిస్తూ నాయనా ప్రతిఫలం రాక, ఆశించినది జరగక ప్రభా ఈ బిడ్డలు ఎదురు చూస్తున్నారో వారందరికీ గర్భఫలం కావచ్చు, భూఫలం కావచ్చు నాయనా, మరి ఏ ఫలము కోసం ఎదురు చూస్తున్నారో ఆ ఫలాన్ని నిశ్చయముగా మీరు దయచేయమని ప్రభా బిడ్డల ఆశను, హృదయవాంఛను తీర్చమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. మీ అందరికీ వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్. మీ ప్రార్థన అవసరాలు కింద కామెంట్ బాక్స్లో రాయండి. ఈ ఛానల్ని కొంతమంది సబ్స్క్రైబ్ చేయండి, అనేకులకి పరిచయం చేయండి. మీరు కూడా సేవలో పాలుభాగస్తులు అవుతారు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.